ఇంకో ఘటన దిండుతో ఊపిరాడకుండా చేసి భార్యను హత్య చేసిన భర్త. ప్రతిరోజు చూస్తున్నాం వివాహితులను వాళ్ళ భర్తలు చంపడం, లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి సూసైడ్ చేసుకునే సంఘటన ప్రతిరోజు ఏదో ఒకటి చూస్తున్నాం. ఇక్కడ ఎవరైనా వివాహిత అంటే వివాహం అయినాక భార్యాభర్తల మధ్య అంటే ఎంగేజ్లో ఉంటారు కాబట్టి దాదాపు 25 సంవత్సరాల తర్వాత వీళ్ళకు అంటే 18, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల జీవితంలో వీళ్ళకు పెళ్ళిళ్ళ కుటుంబ బంధాలు అనేది చాలా చక్కదిద్దుకోవాలి. ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు. భార్య పైన అనుమానంతో భర్త పైన అనుమానంతో కుటుంబ కలహాలతో ఈ విధంగా ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. కరెక్ట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసుకోవాలి. పెద్దలు కూడా వాళ్ళ అత్తమామ కానీ తల్లిదండ్రులు కానీ ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేసుకొని భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి అంటే కాపురం చేసే విధంగా ఉంటే సమాజంలో బాగుంటుంది. లేదంటే ఈ విధంగా అబాస్పాలవుతారు. ఆత్మహత్యలు, హత్యలు ఇలాంటి నేరాలతోటి జైలు శిక్ష తప్ప ఒరిగేది ఏం లేదు. కాబట్టి అంటే ఇద్దరు అంటే మంచి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ జనరేషన్లో ఇలాంటి అంటే తొందరగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, తొందరగా విడుదల అవుతున్నాయి. దీనిలో పెద్దలే కొంత కట్టడి చేసే అవసరం ఎంతైనా ఉంది.